Hi, I'm Dr. Kiran Kumar Reddy, consultant pulmonologist, UniHealth Specialty Clinics, Kondapur. లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం? యూజువల్లీ మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా కొంత ఫ్రీక్వెంట్గానే జరుగుతూ ఉంటాయి అండ్ సక్సెస్ రేట్ కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రీవియస్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్లో సక్సెస్ రేట్ అనేది కొంత తక్కువగా ఉండేది, బట్ రీసెంట్ టైం అడ్వాన్సెస్ వల్ల లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్గా ప్రూవ్ అయింది. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది అసలు ఎవరికి అవసరం అంటే, క్రానిక్ లంగ్ డిసీజెస్ ఏవైతే ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజెస్ లైక్ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని, ముఖ్యంగా దాంట్లో కూడా ఎంఫసీమా అనే టైప్ ఉన్న వాళ్ళల్లో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ ఇండికేషన్ వచ్చి మనకు లంగ్ ఫైబ్రోసిస్ అంటే ఇడియోపతిక్ పల్మనరీ లంగ్ ఫైబ్రోసిస్ లాంటి కండిషన్స్లో కూడా డిసీజ్ కంటిన్యూస్గా అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. అలాంటి కండిషన్స్లో కూడా మనకు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆప్షన్. అండ్ అదర్ కండిషన్స్ వచ్చి కొన్ని జెనెటిక్ కండిషన్స్ లైక్ ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అని, ఈ కండిషన్లో కూడా మనకు లంగ్స్ అంతా కూడా ఎంఫెసిమా వచ్చేసి ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి యూస్ఫుల్గా లేకుండా అయిపోతుంది. అలాంటి కండిషన్స్లో కూడా మనకు ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అనదర్ ఇండికేషన్ వచ్చి మనకు పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అడ్వైస్ చేస్తాం అంటే, యూజువల్లీ ఈ లంగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఈ లంగ్ ప్రాబ్లం ప్రోగ్రెస్ అవుతూ ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ మనం <2 years కానీ ప్రిడిక్ట్ చేసినట్లయితే వాళ్ళల్లో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని మనం సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు ఈ లంగ్ ఇష్యూస్ వల్ల ఎవరైతే వాళ్ళ రెగ్యులర్ వర్క్ కూడా చేసుకోలేకపోవడం అండ్ ఎక్కువ ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోవడం అండ్ ఆక్సిజన్ లేకుండా వాళ్ళకి సర్వైవ్ అవ్వలేని సిచ్యువేషన్ ఉండడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సజెస్ట్ చేస్తాం.